ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 10వ తేదీ సోమవారం రోజు తులారాశివారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. ఎటువంటి 4 సంఘటనలు తులారాశివారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశివారు ఈ నవంబర్ 10వ తేదీ సోమవారం రోజు జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటి రోజవుతుంది. ఈ రోజు మీ చుట్టూ నడిచే శక్తులు చాలా బలంగా ఉంటాయి. ఒకవైపు శుక్రగ్రహం మీకు సౌందర్యం, ప్రేమ, ఆర్థిక అవకాశాలు ఇస్తుండగా, మరోవైపు చంద్రుడు మీ మనసును భావోద్వేగపరంగా తడిమేస్తాడు. ఈరోజు తులారాశివారి యొక్క జీవితంలో 4 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక, తులారాశివారి యొక్క హృదయానికి ప్రేమ తాకుతుంది. ఎప్పటినుంచో మనసులో దాచుకున్న వ్యక్తి మీకు దగ్గరవటమే కాకుండా మీ భావాలకు వారు స్పందించవచ్చు. ఒక చిన్న మాట, ఒక చిరునవ్వు లేదా ఒక అపరిచితమైన చూపే ఈరోజు మీ యొక్క హృదయాన్ని కదిలించే అవకాశముంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారైతే మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ భాగస్వామి మీతో బాగా మాట్లాడతారు. మీ మనస్సును అర్థం చేసుకుంటారు. మీలో ఉన్న నిశ్శబ్ద ప్రేమ ఈరోజు మాటల్లో వ్యక్తమవుతుంది. అయితే ఈరోజు ఎవరినైనా సరే క్షమించండి. అప్పుడు మాత్రమే ప్రేమ శక్తి మీ యొక్క జీవితాన్ని పునరుద్ధరిస్తుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఆకస్మిక ఆర్థిక లాభం. తులారాశివారికి ఈరోజు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంది. ఉదయం 10 గంటల తర్వాత మీకొక ఆర్థిక అవకాశమో, పాత బకాయి సొమ్మో లేదా అనుకోని లాభమో వస్తుంది. ఎవరైనా మీకోసం నిల్వ ఉంచిన ధనం ఇప్పుడు మీ చేతికి అందుతుంది. కొంతమంది తులారాశివారు ఈరోజు పెట్టుబడి లేదా వ్యాపార విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ లెక్కలు, మీ తర్కం బలంగా పనిచేస్తాయి. ఒక చిన్న నిర్ణయం మీ ఆర్థిక భవిష్యత్తును మార్చేస్తుంది. కాని డబ్బు వచ్చినంత తేలికగా ఖర్చు చేయకూడదు. ఈరోజు వచ్చిన అదృష్టం భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది. డబ్బును వృధాగా ఖర్చు చేయకండి. ఇక మరొక సంఘటన, కుటుంబంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత తులారాశివారి యొక్క ఇంట్లో ఒక మంచి వార్త వినిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల విజయం కావచ్చు, బంధువుల రాక కావచ్చు, లేదా ఒక శుభ కార్యక్రమం రూపంలో ఉండవచ్చు. మీరెప్పటినుండో ఎదురుచూస్తున్న వార్త ఇప్పుడు మీ ఇంటి గడప దాటుతుంది. ఇంట్లో నవ్వులు, ఆహ్లాదం పోస్తాయి. కొంతమందికి ఇది పుట్టినరోజు వేడుక లేదా సంతోషకరమైన సమావేశం కూడా కావచ్చు. అయితే మీరు గమనించాల్సింది ఏమిటి అంటే కనుక, ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో దేవుడికి దీపం వెలిగించండి. సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం పెట్టటం ఈరోజు మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు చివర్లో అంటే రాత్రి 9 గంటల తర్వాత ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, రహస్యంగా వచ్చే శుభ సందేశం. అంటే రాత్రి 9 తర్వాత తులారాశివారికి ఒక రహస్యమైన శుభవార్త వస్తుంది. ఎవరో ఒకరు మీ గురించి వెనక నుండి మంచి ప్రయత్నం చేస్తున్నారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, మీ ప్రతిభను గుర్తించిన ఒక వ్యక్తి మీకు సహాయం చేయటం కావచ్చు, లేదా మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకోవటం కావచ్చు. ఈరోజు విశ్వం మీకొక సంకేతాన్నిస్తుంది. సమయం మారబోతుంది, సన్నద్ధంగా ఉండండి అని. మీలో నిశ్శబ్దంగా ఉండే ఆత్మవిశ్వాసం ఈరోజు మేల్కొంటుంది. మీరు చేసే ఒక నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. అయితే రాత్రి నిద్రకు ముందు మీ మనసులో ఒక కోరిక పెట్టుకోండి. ఆ కోరిక సత్యం కావటానికి ఈరోజు ఖచ్చితంగా శక్తి ఉంది. అయితే నవంబర్ 10 సోమవారం తులారాశివారికి మలుపు తిరిగే రోజు. మీరు ఆలోచించింది వాస్తవం అవుతుంది. మీరు కోల్పోయింది తిరిగి దొరుకుతుంది. మీరు కోరుకున్న ప్రేమ, సౌభాగ్యం, ధనం మీ వైపుకు వస్తాయి. ఎందుకంటే ఈరోజు శుక్రగ్రహం మీ పక్షాన ఉన్నందున మీరు ఎంత సానుకూలంగా ఆలోచిస్తే అంత మంచిని ఆకర్షిస్తారు. ఇతరుల సహాయం స్వీకరించండి. దేవుణ్ణి కృతజ్ఞతతో స్మరించండి. తెలుపు రంగు దుస్తులు ఈరోజు ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. తులసి మొక్కకు నీరు పోసి, పసుపు పూసి ప్రార్థన చెయ్యండి. ఎడమ చెయ్యితో ఏ వస్తువు ఇవ్వవద్దు, అదృష్టం తగ్గిపోతుంది. ఒక పసుపు పువ్వు దేవుడి ముందు ఉంచి, లక్ష్మీ కటాక్షం నా మీద ఉండాలి అని మనసులో కోరుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.